హాయ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ మా మమ్మీ లేదు ఇలా, అంటే మా మమ్మీ ఊరికి వెళ్ళింది అనమాట. మా పుట్టిది వంట చేసింది. సో చూద్దాం అన్నమాట ఎలా చేసిందో. చూద్దాం. బేసిక్గా చెప్పాలంటే మంచిగా చేస్తుంది, కాకపోతే చూద్దాం ఎలా చేసిందో చూద్దాం. ఏమేమండి దాంట్లో పప్పు అన్నం. సో మంచిగా చేసింది. సో బేసిక్లీ తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అన్నమాట. పట్టిది అయిపోయింది రాని ఇటు ఆడుకుంటానికి వెళ్ళినట్లున్నది. సో వచ్చినాక టేస్ట్ చేసినాక సో ఎలా ఉందో చెప్తాం అన్నమాట మా పొట్టిదానికి. సో అంటే లైక్ ఎట్లా అంటే పాయింట్స్ ఉంటాయి కదా. సో ఒక జడ్జి లాగా ఎట్లా ఉంటుందో, జడ్జి ఇప్పుడు ఒక డాన్స్ కానీ ఏదైనా ఇట్లా చేస్తే పాయింట్స్ ఇస్తారు కదా. సో అలా అన్నమాట. ఒక గ్రేడ్ అనేది ఇద్దాం. ఓకే గైస్, చూద్దాం మరి. గైస్ ఇప్పుడు మా చెల్లి నాకు అన్నం వేస్తుంది. ఏమో ఏమో అంతం చేస్తుందా? అంతం చేస్తుందా? చేయని కొంతమంది కొంతమంది మన లైఫ్లో వస్తారు పోతారు. సో వీటి గురించి మనం పట్టించుకోవద్దు అంతే. కొంచెమే బాగా ఎక్కువ ఓకేనా? కొంతమే వేసినావు, కొంచెమే చేసుకోండి అంతే. ఇక్కర్రా చూపిస్తా, మంచిగా చూపిస్తా. ఇక్కడ ఒక్కసారి కనిపించిపో గైస్. మా చెల్లి హాయ్ అని చెప్పి కొంచెం ఒక్కసారి హాయ్. వంట అంటే ఏమేదన్నమాట. సో లైక్ చూడండి, మా మమ్మీ లేదు. అండ్ మా మమ్మీ ఈరోజు ఒక ఊరికి వెళ్ళింది అనమాట. సో మా పొట్టి అనేది సో టెస్ట్ చేద్దాం. పొట్టి పెట్టి వెళ్తున్నావు? ఓలే చేయలేకు. సూపర్ గైస్, కర్రీ కదా హైలైట్ అండింది. కందిపప్పు అండింది అనమాట. హైలైట్ ఉంది, సూపర్. ఆల్మోస్ట్ ఎంత ఏజ్ ఎంత ఉంటాయంటే ఒక 8 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. 8 ఏళ్ళు ఉంటాయి, అంటే 8 సంవత్సరాలు. ఓకే గైస్, పర్లేదు మంచిగా అండి. అత్తగారింటికి ఊరింటికి అయితే వెళ్తాం. సో వాళ్ళది చెప్పచ్చు బెస్ట్ అని. ఎస్, మంచి చాలా బాగుంది. చెప్పాలంటే నేనే మెచ్చుకుంటుంది. సో వాళ్ళన్న లైక్ ఎట్లా ఏమంటారు దాన్ని, అంటే కొంతమంది వేరే వేరే కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా గైస్. సో అలా అన్నమాట. సో నేను చెప్పాలంటే చాలా బాగుంది, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది గైస్. మీ చెల్లె కూడా చేస్తుంది గైస్. మా చెల్లె అయితే వండుతుంది. స్కూల్కి వెళ్ళి వచ్చినాక అంటే ఇట్లా ఏమంటే ఇంట్లో పనులు మొత్తం చేస్తుంది. పొద్దున 7:30కి లేదా ఇట్లా 6:30కి లేచి అన్ని పనులు చేస్తుంది మా మమ్మీ కన్నా ఫాస్ట్. నిజం గైస్. మా మమ్మీ లేదా, మా మమ్మీ లేకుండే. అండ్ మా మమ్మీ లేకుండే అయితే అంటే నిన్ననే వెళ్ళిపోయింది. ఇలా పొద్దున వెళ్తా అన్నా కానీ వెళ్తాను మళ్ళీ ఇవాళ పొద్దున వెళ్ళింది కదా. అయితే మా మమ్మీ లోవక ముందే అన్ని పనులు చేసింది. మా చెల్లె అంటే మా చిన్నది కదా, మా అక్క కూడా ఉన్నాయి. అక్క కూడా చేయలేదు, మంచి పొట్టి చేసి అన్ని పనులు చేసి వంట వండింది అన్నమాట. సో గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇట్స్ నైస్, ఐ లైక్ ఫుడ్. సో గైస్తో తినడైతే అయిపోయింది. సో ఇప్పుడు నేను అంటే సెల్ఫ్ స్టడీ అని అంటారు కదా, అంటే ఓన్గా చదువుకోవడం. సో ఏదైనా ప్లాన్స్ ఉంటే సో చదువుకోవడం, అది ఇంప్లిమెంట్ చేయడం కొన్ని ఉంటాయి కదా.
సో ఉన్నాయి బెడ్రూమ్స్ 2 అండ్ అలానే చిన్న మినీ రూమ్ అన్నమాట. సో చూపిస్తా గైస్ మీకు ఇప్పుడు, ఓకేనా అనమాట. 3 బెడ్రూమ్లలో సో ఇదేనా ప్లేస్ అన్నమాట. ఇక్కడనే ఏదైనా కూకొని చదువుకోండి కానీ ఏదైనా కానీ సో ఇక్కడనే చేస్తాను అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడనే చదువుకొని సో కొన్ని సార్లు నా వీడియో కూడా ఇక్కడ నవ్వుకుండా ఎడిటింగ్ చేస్తాను అన్నమాట మొత్తం ఆల్మోస్ట్. సో దిస్ మై ఫేవరెట్ బుక్ 021 అండ్ సో గైస్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే బాయ్.